రాత్రి అంత మబ్బులు చేసేసాయి, మబ్బులు చేసేస్తుంది. వర్షం సన్న చినుకులు పడతా. రావా దా. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నిన్న వ్లాగ్లో కూడా చెప్పాను, మన సబ్స్క్రైబర్స్ 500 దాటారు. నాకు 500 దాటితేనే ఎంత హ్యాపీగా ఉన్నది. అదే కొంతమంది 50,000, 5,000, 50,000, 1 lakh ఉంటే వాళ్ళకి నిజంగా ఎంత హ్యాపీ ఉంటుంది కదా సబ్స్క్రైబర్స్. అలాగా అంటే మన వీడియోస్ చూసి మనల్ని చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటేనే మనల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగా నా ఫ్యామిలీలో నేను మా వారే ఉండేది. 500 మెంబర్స్ ఒక ఫ్యామిలీ లాగా అయ్యాము అనేసి చాలా హ్యాపీగా ఉందన్నమాట. ప్లీజ్ కొత్తగా ఇంకా ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక 500 మెంబర్స్ అయితే మానిటైజేషన్ అవుతుంది నా ఛానల్. ప్లీజ్ కొత్త వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు వ్లాగ్లోకి అయితే ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. సండే రోజు మార్నింగే, ఎక్కువ అంతా మధ్యాహ్నం దాకే షూట్ చేశాను. ఈవినింగ్ కొంచెం అంతే అనమాట, ఏం వర్క్ ఉండదు ఈవినింగ్. అసలు ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫుల్ వర్షం వస్తూ ఉంది బయట. నైటు చిన్న జల్లు పడింది, నేను బయట చూపెట్టాను కదా, చిన్న చిన్న చినుకులు పడి ఉండాలి. బురద అది కూడా ఎక్కువేం అనిపించలే, మొక్కల కాడ కూడా ఎక్కువ తడవలేదు. ఓహో చిన్న వాన పడింది నైటు అనుకున్నాను అనమాట. ఈలోపు నేను లేగానే నిన్న మా వారు డ్యూటీ నుంచి వచ్చారని ఆ పక్కన చూడండి అల్మరాలో నేను అసలు అది మర్చిపోయా తీయడానికి. ఏరియల్ ప్యాకెట్లు నేను ఎప్పుడు అలాగ సరం ఒక 10 అలాగ ఉండే తెచ్చుకుంటానమాట. వాటిలో ఒక్కొక్క ప్యాకెట్, అంటే ఒక లోడ్ వేసినప్పుడల్లా మిషన్కి బట్టలు ఒక్కొక్క ప్యాకెట్ వేసుకుంటాను నేను. ఎక్కువ విడిగా తెస్తే ఎక్కువ తక్కువ వేస్తానని ఇలాగ తెచ్చిపెట్టుకుంటా. అది సరిగా తీక అలాగే వేలాడుతూ ఉండింది ఇందాక దాకా. ఫస్ట్ అందుకే వర్షం తగ్గిపోయిందిలే తెరపిస్తుంది అని ముందు మా వారి బట్టలన్నీ మిషన్కి వేసాను. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి కదా, అవి పట్టుకెళ్తారు. అక్కడ ఎక్కువ కోల్ ఉంటుంది అనమాట, అంటే బొగ్గు కృష్ణపట్నం పోర్ట్లోనే. దానికి డస్ట్ ఎక్కువ ఉంటుంది, బాగా మాసిపోతాయి. అందుకని వేరే బట్టలు ఉన్నా కానీ ఇవి కొన్ని జతలే పట్టుకెళ్తాడనమాట, అక్కడ ఎందుకు పాడైపోతాయిలే అని చెప్పి. అందుకని ఎప్పుడు అవే మిషన్కి వేసి తీసుకెళ్తాం. ఇంకేదన్నా బయట వెళ్ళాలన్నప్పుడు ఇంట్లో వేరే బట్టలు ఉంటాయి, వాడుకుంటూ ఉంటారనమాట. అందుకని అవి మిషన్కి వేసేసి ఇంక నేను లోపల ఈ వర్క్ అంతా చేసుకుంటూ ఉన్నాను. మా వారు మార్నింగ్ నేను లేసేసరికి అతను లేసేసి మామూలు టౌన్లోకి వెళ్ళి చికెన్ అవి తెచ్చేస్తాడనమాట. కొంచెం
బయట అక్కడ టీ అంగడి అది ఉంది మా బంధువులది, అక్కడ కూర్చొని కొంచెంసేపు పేపరు అవి చూసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, మాట్లాడేసి ఇంక వస్తా టీ తాగేసి వస్తాడు. అక్కడే ఒక్కోసారి ఇంట్లో కూడా పెట్టుకొని వెళ్తాడు. ఈరోజు ఇంట్లో పెట్టలేదన్నమాట, అందుకే నేను పెట్టాను. వచ్చాక ఇంకా ఇద్దరం టీ తాగాము. వస్తా చికెన్ తెచ్చాడు, ఎందుకంటే నేను దోసకేసాను కదా. ఇంకా సండే అంటే ఖచ్చితంగా చికెను కూరలాగా చేస్తే మాత్రము నేను రాగి సంగటి దోశల్లోకి కూడా ఖచ్చితంగా చేస్తాను. లేదంటే మామూలుగా అన్నంలోకి అయితే ఆల్మోస్ట్ నేను ఎక్కువ మీరు చూసుంటారు ఫ్రై లాగే చేస్తాను అనమాట. ఇంకా దోశలోకి చేయమన్నారు మా వారు, అందులో వర్షం పడతా ఉన్నది, చాలా బాగుంటుంది. వేడివేడిగా దోశలు చేసుకొని చికెన్ కూర చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి చేశాను అనమాట. ఇది మామూలుగా పులుసు నేను చాలాసార్లు చూపించాను. ఆ పేస్ట్ వేశాను కదా పులుసులోనే, అందులో ఏమి వేసానంటే ఉల్లిపాయలు, కొంచెం ఒక 4 పచ్చిమిరపకాయలు, అది ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అనమాట. అవన్నీ కలిపి మిక్సీ పెట్టాను. కొంచెం ఈసారి ఈ పులుసు కొంచెం పలసంగా చేశాను, అంటే అదొక సూప్ లాగా ఉండిందనమాట. ఇది ఒక టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇదివరకు ఇట్లాగా ఎప్పుడు చూపించలేదు, ఇప్పుడు మాత్రం ఎక్కువ పలసగా నాకు ఎందుకో ఇదివరకు ఇష్టం ఉండేది కాదు మరి అంత పలసగా కూర చేస్తే. కానీ మా వారు ఏమంటే ఇట్లాగా చెయ్యి, నేను చెప్తుంటాను కదా, అతను చెప్తాడు ఇలాగ చెయ్యి అలాగ చెయ్యి చాలా బాగుంటుంది, ఒకసారి చూడు అని. నాకు అసలు పెళ్ళి కాకముందైతే నేను చికెన్ కూడా తినేదాన్నే కాదు అసలు. మా వారు చెప్తా ఉంటారు ఇది ఇలాగ చేసి ఇదిగో ఇట్లాగ తిను అని. అప్పుడు కొంచెం అలవాటైందనమాట చికెన్ తినడం అట్లాగా. నేను అంతకుముందు అయితే తినేదాన్ని కాదు అసలు, ఒక్క గుడ్లు ఒకటే తినేది. అట్లాగా అలవాటు చెప్తాడు ఏదైనా, ఇదిగో ఇట్లా చెయ్యి ఇది బాగుంటుంది, ఇలా చేసి చూడు. నిజంగా కూడా ఈ విధంగా పులుసు చేసుకుంటే ఇది ఉత్త సూపు మనము ఏమంటాము ఒక కప్పులో పోసుకొని స్పూన్తో సూప్ లాగా తాగినా కూడా చాలా టేస్ట్గా సూపర్గా అనిపించింది నాకైతే. అంటే ఏం వేయలేదు, మామూలుగా తాలింపులో ఏమో ఏమంటాం ఎర్రగడ్డలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చికెన్లో ఏమో ఉప్పు, అల్లం పేస్టు, కారం అదేసి కలిపేసి ఉడకబెట్టి తాలింపులో వేసేసాను అనమాట. ఈ పేస్ట్ మాత్రం సపరేట్గా పుదీనా, కొత్తిమీర, ఎర్రగడ్డలు కలిపి పేస్ట్ వేసి దాన్ని బాగా నూనెలో వాడ్చాను అనమాట. నూనె బాగా పైకి తేలేదాకా బాగా వాడ్చి ఈ చికెన్లో కలిపేసి ఎక్కువ వాటర్ పోసేసుకున్నామంటే అది ఒక సూప్ లాగా చాలా బాగుండింది. దోశలోకి చాలా బాగుంటుంది. నేను మధ్యాహ్నం చెప్పాను కదా, ఇలాంటి కూర చేశానంటే ఖచ్చితంగా రాగి సంగటి చేసుకుంటాను. రాగి పిండి ఎప్పుడు తెచ్చిపెట్టుకొని ఉంటాము. నేను మొన్న డీమార్ట్కి పోయినప్పుడు మీకు చూపెట్టాను, ఆ రోజు అక్కడ రాగి సంగటి తెచ్చాను. చూడండి అంత పులుసు ఎలాగైందో. మాకు 3 పూటలకి సరిపోయింది. సాయంత్రం కూడా మళ్ళీ దోశే పోసాను. మధ్యాహ్నం రాగి సంగటి చేశాను, సాయంత్రం దోశే పోసాను అనమాట. మా వారు చాలా వరకు ఈరోజు వీడియో కూడా అనకూడదు కానీ షూట్ చేశాను, మా వారే షూట్ చేశారనమాట. చెప్పాను ఇలాగ పట్టుకొని ఇలాగ చెయ్యి ఎందుకంటే స్టాండు విరిగిపోయింది, ఏమంటాము దాన్ని ట్రైప్యాడ్ కొంచెం విరిగిపోయింది. నేను మా వారు లేనప్పుడు చాలా ఈ మధ్య వీడియోలో ఎక్కువ నేను కనిపించకుండా ఓన్లీ పనులే తీస్తూ ఉన్నాను అనమాట. కొంచెం జాగ్రత్తగా దానికి అలాగ టచ్ అయినట్టు పెట్టి ఏదో ఒక మోపు అంటే సపోర్ట్ లాగా పెట్టి తీస్తూ ఉన్నాను అనమాట. కానీ ఈరోజు మాత్రం ఇప్పుడు దాకా మా వారే తీశారు. ఇప్పుడు మళ్ళీ ఆ స్టాండ్కి నిదానంగా ఒక గోడ కానిచ్చి పెట్టి మళ్ళా తీసామన్నమాట. చాలా వీడియో వరకు ఆయనే తీసాడు. ఆయనకి కూడా సరిగా తెలియదు ఎలాగ తీయాలి, దీన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి అని నేను చెప్తా ఉన్నాను. నైట్ కూడా అంతా చెప్పాను అనమాట. ఇదిగో ఇట్లాగ బట్టి కొంచెం అలవాటు చేసుకో, ఎప్పుడైనా మనకి నేను తీయలేకపోయినా అలాగా కొంచెం ఇద్దరమే ఉంటాం కాబట్టి కొంచెం హెల్పింగ్ అన్నా ఉంటుంది అంటే కొంచెం తీసాడనమాట. కొంచెం చిన్నగా అలవాటైంది. ఇంకా పోను కొంచెం బాగా అలవాటు చేసేస్తాలే అనిపించింది. ఇంకా ఇది దోశలోకి అయితే చూడండి ఇంత పలసగా వచ్చిందనమాట కూర. ఒకటి ఇంకా 6, 7 అంటే పోయా ఎన్ని కొయ్యాలా, ఎన్ని ముదిరిపోయేది అయ్యో ఎన్నీనా ఇదా అది కాదు ఆ చెట్టుది అది దాని పక్కదే ఇదిగో దాని పక్కదే అది అవతలదే ముదిరిపోయింది అదే నీ చేతిలో. రేపు వస్తాలే, రేపు కదా కూర చేస్తాను ఎలాగో.
టిఫిన్ చేశాక నేను మొన్న కదా కోసాను బెండకాయలు, ఆ రోజు కూడా చెప్పాను ఆ చిన్న చిన్న చెట్లకన్నీ కొంచెం పిందులు ఉన్నాయన్నమాట. ఇంకా ఈరోజు కొన్ని కోసాను, అవన్నీ అది ఇంకా ఒక పొట్లకాయ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు కాసిన బెండకాయలు, ఇవి మొన్న కాసాయి కదా, ఇంకా 4 ఉన్నాయి, రేపు వస్తాయి. రేపు ఎలాగో కూర చేయిపోయే టయానికి ఇవన్నీ వస్తాయి. చూడండి ఎన్ని ఉన్నాయి, రేపు ఇంకా ఒక 4-5 వస్తాయి, ఇన్ని వస్తాయి అన్నమాట రేపు. అవి ఇవి అన్నీ కలిపితే ఒక తాలింపుకు సరిపోతాయి బాగా. అన్నీ లేతవే చూడండి, అన్నీ లేతవే, ఏం ముదిరిపాల కాయలు అది ఇది. కానీ ఈ చిన్న చిన్నవి మా వారు కోసేసారు, ఇవి ఇంకా కొంచెం లేతవే, రేపుడికైతే కొంచెం పెరుగు అంటే ముదిరిపోతే కోసేయని చెప్పాడు, కోసేసాడు. మెంతి కూర కూడా చూడండి చాలా బాగా వచ్చేసింది. ఇంకా కూర చేసుకోవచ్చు, ఒక్కొక్క కుండీలోది ఏదో ఒక కూర చేసుకోవచ్చు అనమాట, అంత బాగా వచ్చింది. ఈ మెంతి కూరకు సంబంధించింది కూడా వీడియో నేను వేరే ఛానల్లో పెడతానని చెప్పాను కదా, అందులో ఉన్నది. ఆ మొక్కలకు కూడా నేను అన్నిటికీ ఎరువు వేసాను. నిన్న అయితే అన్ని మొక్కల చుట్టూ తవ్వేసి, అది నేను వీడియో తీయడానికి ఎవరూ లేరు. నేను చెప్పాను కదా ఆ స్టాండ్ అయితే ఇరిగిపోయింది, స్టాండ్ పెట్టి నేనే తీసుకునేదాన్ని, అంతకుముందు ఆ ట్రైప్యాడ్ పెట్టేసి. వర్షం వస్తుంది నాన్న చూడు, నువ్వు తెచ్చిన ఎరువే. మట్టి 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 తేవాలి. అమ్మ అమ్మ వర్షం 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 వచ్చేస్తుంది నాయనో నాయనో. చూడెత్తుందా చూడెత్తుందా, ఓ చేస్తుంది నానా. ఈ మంచం మీదకి ముందు యాడికి చూడైతే అదే అదే వీడియో వీడు అదే చూడు 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 లేకపోవే దిగు. అసలు ఇలాగా మంచము బయట వేసుకొని కూర్చొని అసలు నేను ఇల్లు కట్టినప్పటి నుంచి ఎప్పుడు కూర్చోలేదన్నమాట. బాగా సరదాగా అనిపించింది, ఎందుకంటే వర్షం వస్తూ ఉంటే ఆ షేడ్ ఉన్నది కాబట్టి బయట మంచం వేసుకొని కూర్చుంటే బాగా అనిపించింది. నేను ఒక్కటే ఉంటాను కాబట్టి నాకు టెన్షను భయము, ఎందుకంటే ఒకటి ఇంట్లోనే ఉంటాను, ఎప్పుడు డోర్ వేసుకొని లోపల పక్కనే ఉంటాను. మా వారింట్లో ఉన్నారు కాబట్టి నాకు ధైర్యంగా అక్కడ కూర్చోవాలనిపించింది అనమాట, సరదాగా ఉంటుంది. నానా ఏం చేస్తాడు, వాన వస్తుంది భలే వల్ల బయట మంచం వేసుకొని పడుకుంటా భలే ఉందా నానా, వాళ్ళే ఉందామా మనకే. చలికి వర్షం వస్తూ ఉంది కదా, బుడ్డగాడు కూడా అంతే. మేము ఎవరు ఉన్నా, మా వారున్నా నేనున్నా, దీనికి అలవాటైన వాళ్ళు ఎవరున్నా కూడా మనుషులకు వచ్చి ఆనుకొని అతుక్కొని పడుకుంటుంది అనమాట చలికి. అది కూడా చూడండి కాలు పట్టుకొని ఎలాగా ఆడుతా పడుకుంటూ పోయింది, ఇంకా ఆడే మంచం మీదే అనమాట. అది ఒక సరదా, దానికి సరదా కింద ఉండదు, ఇంకా మంచం వాల్చిందంటే ఎగిరి మంచమే ఎక్కద్ది, బాగుంటుంది. దాంతో కూడా మాకు చెప్తా ఉంటాను కదా, దాంతో ఆడుతూ ఉంటే కూడా మాకు చిన్నపిల్లలతో ఆడుకున్నంత ఆనందంగా ఉంటుంది అన్నమాట. చాలాసేపు ఇక్కడే బయట చాలాసేపు ఉండిపోయాము, అంతా 12 అట్లాగా కూడా ఉండిపోయి తర్వాత సంగటి చేశాను. భోజనంలోకి చెప్పాను కదా చికెన్ కూర చేసేస్తే ఖచ్చితంగా సంగటి చేస్తానని చెప్పి, ఆ సంగటి చేసేటప్పుడే కొంచెం రైస్ వీటికి తీసి పెట్టాను అనమాట. మన బుడ్డాకి బయట నల్లకుక్కకి దాని పిల్లలు కూడా వచ్చాయి, మళ్ళీ నేను అదైతే వీడియో తీయలేదు. అవన్నీ వస్తాయి, డోర్ సౌండ్ వినిపిస్తే చాలు కొంచెం తెరపిచ్చిందంటే పాపం అవన్నీ పరిగెత్తుకొని వస్తాయి, నేనేదో ఒకటి వేస్తానని చెప్పేసి ఇంకా చికెన్ కూరే కలిపేసి దీనికి దానికి వేశాను. ఇది తిన్నాక కూడా పాపం పిల్లలు వచ్చేసాయి, అప్పుడు తెరపిచ్చింది. మళ్ళీ పిల్లలు కూడా అన్నీ వస్తే వాటికి కూడా మళ్ళీ కొంచెం కలిపి పెట్టాను. అన్నం ఎక్కువే తీసి పెట్టాను, ఎందుకంటే అవన్నీ వస్తాయి పాపం మా దగ్గరికి. బుడ్డగాడు అంటే మాతో పాటే తింటాడు, మళ్ళీ ఇప్పుడు తినింది కాక మళ్ళీ మేము తినేటప్పుడు ముక్కలన్నీ వేస్తూ ఉంటాం, దానికి తింటూ ఉంటుంది. అదే ఇది సంగటి, ఈ కూర, ఈ పులుసు, ఈ సంగటిలోకి చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ మా సైడ్ ఎక్కువ బాగా చేసుకుంటాం మేము, బాగా ఫేమస్ అనమాట. చికెను, రాగి సంగటి, ఇంకా చేపల పులుసు, రాగి సంగటి అలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అంటారు. చేపల పులుసు అంటే, చేపల పులుసు అయితే నేను తిన్ను, రాగి సంగటి బాగా టేస్ట్ అనిపిస్తుంది దేంట్లోకైనా పులుసు కూరల్లోకి. మేము చిన్నప్పుడైతే రాగి సంగటి పచ్చి పులుసు చేసుకున్నా కూడా రాగి సంగటి చేసుకునేవాళ్ళము, చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని అప్పుడైతే మేగడ వేసుకొని పచ్చి పులుసులోకి రాగి సంగటి చేసుకున్న భలే కమ్మంగా తినేవాళ్ళం అనమాట.
ఇంకా ఇది ఈవినింగ్ ఒకసారి బయట ఎట్లాగా ఉన్నది ఏంటి వర్షానికి అని చెప్పేసి తీసాను అనమాట. 3:34 అలాగా అయింది ఇది నేను తీసినప్పుడు. అంత ఆ జల్లుకి అంటే సన్న సన్న జల్లే బాగా పడతానే ఉండిందనమాట, ముసురులాగానే పడతా ఉండింది ఒకటేమో అని. ఇంకా తర్వాత అంతా నేనేం షూట్ చేయలేదు. ఇదైతే నైట్ 8-8:30 అలాగ అయిపోతుంది. మేము అన్నం కూడా తినేసాము నైట్ కూడా. ఇంకా కిచెన్ అన్నీ సర్దదాము అనుకునే ముందు టీవీ చూస్తూ ఉన్నాం. అడవిరావుడు సినిమా వస్తూ ఉండింది, రామారావుది. చాలా రోజులైంది చూసి పాత సినిమా అని ఇద్దరం కూర్చొని సినిమా చూస్తూ ఉన్నాం అనమాట. అట్లాంటిది ఏదైనా మంచి సినిమా వస్తేనే ఇద్దరం కూర్చొని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు ఒక్కదానికైతే అసలు టీవీ చూడబుద్దే లేదు. నేను ఏదైనా ఫోన్లోనే ఏదైనా చూసుకుంటా ఉంటాను. ఇంకా కిచెన్ అన్నీ సర్దేసి నేను క్లోజ్ చేస్తూ ఉంటే ఈ చికెన్ కదా ఈరోజు కిచెన్ని వదలదనమాట బుడ్డగాడు. ఇంకా ఏదన్నా పెడితే బాగుండు అన్నట్టే ఉంటుంది. దానికి మళ్ళీ ఎక్కువ తింటే అరాయించుకోలేదన్నమాట. ఈ వర్షానికి బట్టలన్నీ కూడా ఆరలమ్మ వారి ప్యాంటు షర్ట్లు అన్నీ ఆరలేదు. ఫ్యాన్ వేసి రూమ్లో వేశాను. మళ్ళీ రేపు కానీ వర్షం లేకపోతే డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నీ మంచం మీద వేసేసి ఫ్యాన్ వేసాను అనమాట. ఇంకా ఇలాగైతే అయిపోయింది ఈరోజు. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బై.